హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది సమాజంలో ఎలా ఉన్నారంటే, ఒక కుటుంబంలో అంటే పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు అంటే కొంచెం వయసు మీద ఉంటారు. వాళ్ళకి కొంచెం కోపాలు ఉంటాయి. కోపాలంటే ఏం కోపాలు? చిన్న చిన్న వాటికే అలుగుతారు. మరి ఆ చిన్న చిన్న అలుగుళ్ళు అవి సరదాగా తీయగా కమ్మగా ఉండాలి. అంతేగాని దాన్ని డబల్ చేసుకొని కోపాన్ని పెంచేసుకొని భర్త మీద అరిచేయడం, భార్య మీద అరిచేసుకోవటం అలాంటివి ఉండకూడదు. సరదాగా ప్రేమతో అయ్యా చెప్పావులంటే అమ్మ చెప్పావులే అన్నట్టుగా ఉండాలి. అంతేగాని మీ ఇంట్లోంచి ఏం తెచ్చారు, మా ఇంట్లోంచి ఏం తెచ్చారు, మీ వాళ్ళు ఏం పెట్టారు, మా వాళ్ళు ఏం పెట్టారని అవి మట్టికి మాట్లాడుకోవద్దు. అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ఆ మాట చాలా వరకు ఇవే జరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, సరే పెద్దలను ఎదిరించారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరి అన్యోన్యంగా ఉండాలిగా మీరు. చేసుకోవాలి, చేసుకున్నాక తప్పదుగా అండి. భర్త ఏదన్నా భార్య ఏదన్నా ఇద్దరు చూసుకుంటా ఉండాలి. నువ్వెంత నేనంత నేనంత అంటే గొడవలు వస్తూనే ఉండాలి. భర్త బయట నుంచి ఏదో కోపంలో వస్తా ఉంటారు. మనం ఏం చేయాలి? ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేయాలి? అయ్యా ఏం చేయాలి? ఆడవాళ్ళు ఏం చేయాలి? వస్తా అంటే ఏమైంది అయ్యా, ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు, ఏం జరిగింది అని మనం కనుక్కోవాలి. కనుక్కున్నాక ఇట్లా జరిగిందమ్మా, అలా జరిగింది అంటే ఎందుకయ్యా మనం ఉండి అడుగుదాం అని మనం చూసుకోవాలి. గాని ఏంటి వచ్చిరాగానే సీరియస్ ఉంటున్నా, ఏంటి నా మీద చూపిస్తున్నా అని రివర్స్ గా అంటే ఇంకా రివర్స్ అవుతారు. మగవాళ్ళు మాత్రం మనం మంచిగా ఉంటే కొద్దిగా అర్థం చేసి ఆడవాళ్ళు అనేది మంచిగా చూసుకుంటే మీ ఆడవాళ్ళు, మీ లేడీస్ అంటే మీరు మంచితనంగా వచ్చిన పని చేసుకొని బయట నుంచి వచ్చిన భర్తకి కాస్త మంచిళ్ళు ఇచ్చి ఆయన కుశలన పడిగడికి కూర్చోబెట్టి ఆ కాఫీ టీ అలవాటు ఉంటే కాఫీ టీ ఇచ్చి ఆయనతో చక్కగా మాట్లాడడానికి చూడండి. రాగానే నాకు అయ్యి లేవు, ఇవి లేవు, నేను సినిమాకి వెళ్తాకి డబ్బులు ఇవ్వలేదు, లేదంటే నా చీరకి డబ్బులు ఇవ్వలేదు, దానికి డబ్బులు ఇవ్వలేదని ఆట గురించి మాట్లాడద్దు. అయ్యా పని బాగానే జరిగిందా ఏంటని కుశల ప్రశ్నలు వేయండి. ముందు అన్ని ప్రశ్నల్ని వేసిన తర్వాత ఆయనకు కూర్చోబెట్టి ఆయన భోజనం చేస్తారని చెప్పి ముందు ఆయనకి భోజనం కానీ ఆయన ఆ టయానికి భోజనం అయితే భోజనం, టిఫిన్ అయితే టిఫిన్ ఏదంటే పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు ఇట్టా అన్నారు, లేకపోతే మా వాళ్ళు అట్టా అన్నారు, నువ్వేం సంపాదించి ఇలా పెరుగుతాయి గొడవలు. ఇలా పెరగకూడదు. గొడవలు అనేది ఇలా పెరగకూడదు. ఆప్యాయంగా పలకరించి చక్కగా కూర్చోబెట్టి ఆయనకు మంచి నీళ్లు, కొంచెం టీయో కాఫీయో ఇస్తే అక్కడ ముందు అసలు ఆ భర్త అనేది అబ్బా నా భార్య బ్రహ్మాండంగా ఉందిరా బాబా అని చెప్పి ముందు ఆయన అనుకోవాలి. మనసులో ఆయనకు వచ్చేస్తుంది అని చెప్పడు బయటికి. అంటే అబ్బో ఆ ప్రేమ అనేసి వలకబోసి ఏం చూపించరు. వాళ్ళకి మగవాళ్ళకి మనసులో ఉంటుంది, బయట చెప్పరు. కానీ మీరు కూడా ఇంటికి వచ్చిన భర్తకి ఎలా ఉండాలంటే శుభ్రంగా కనిపించాలి. పిచ్చి పిచ్చి నైటీలు వేసేసుకొని బోరింగ్గా ఉండకూడదు. శుభ్రంగా చక్కగా నీట్గా తయారై మనిషి వచ్చినప్పుడు చక్కగా అందంగా చక్కగా కనిపించాలి. అంతేగాని అసలు అప్పుడు దాకా మొహం కడుక్కోకుండా 11, 12 ఇంటి దగ్గర కూడా మొహాలు కడుక్కోకుండా అక్కడ కనబడతా ఉంటారు. అలా చేయకండి. అన్యోన్యంగా జీవించాలంటే ఇలాంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. సమాజంలో జనం చెప్తారో లేదో కానీ మీరు అందరూ రోజు చూస్తున్నాయి ఇవన్నీ. కానీ అలా చేయరు. మీరు 9, 10 మొహాలు కడుక్కుంటారు. ఇంట్లో పనులు ఎప్పుడు చేస్తారు? ఇంటి పనులు చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అన్నాలు వండుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి. పిల్లలు ఉంటే కొత్త కాపురం అయితే పర్వాలే, పిల్లలు అప్పుడే 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు పిల్లలు పడతారు, తర్వాత అయినా సరే స్కూల్కి పంపించుకోవాలి కదా. అలాగే మీరు గొడవలు ఆడుకోకుండా చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. డబ్బుల గురించి ఎప్పుడు ప్రస్తావన తేగకూడదు. మీరేం పెట్టారు, మీరేం చేశారనే డబ్బుల గురించి బట్టి ఎప్పుడు మాట్లాడుకోవద్దు. మీరు చేయాల్సింది ఏంటి? మీ కాపురం బాగుండాలి. మీరు బాగుంటే 2 కుటుంబాలు కలుస్తాయి ఇక్కడ. అంటే ఆడపిల్ల తరపు నుంచి కుటుంబం ఉంటుంది, మగపిల్లల గురించి కుటుంబం ఉంటుంది. ఇందులో మంచోళ్ళు ఉండొచ్చు, ఇందులో చెడ్డోళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇందులో మంచోళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు మంచోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడుకుంటుంటారు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళిద్దరు అక్కడే పెట్టండి. ముందు మీరిద్దరు ఎలా ఉన్నారో చూసుకోండి. చూసుకొని అంటే అన్నాళ్ళే మా ఆయన. ఇప్పుడు పొలలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మా ఆయన అంటే అన్నాళ్లే అని ఎదురుకు చెప్పాలి. మా ఆయన అనేది ఇంకెవరు బయట వాళ్ళు కాదు అనేది, నన్నయ్యగా అనేది.
మేము చూసుకుంటాంలే అని ఒక మాట అంటే చాలు. మా ఆయన కూడా మా పర్వాలే, మా ఆవిడ ఇట్లా అంటుంది. ఏంటి మేము పట్టుకోవాలా మీకు? పట్టుకో, పట్టుకో కొద్దిగా హెల్ప్ చేస్తారంట చూడండి, ఇంకో మైక్ పట్టుకొని. కానీ భార్య అన్నాక భర్త హెల్ప్ చేయాలి, భర్త అన్నాక భార్య. అర్థమైద్ది కానండి, భర్త కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. భార్య రాగానే అరవకూడదు. అమ్మ ఏం చేస్తున్నావు, పని అయిపోయిందా, అవిందా లేదా, నేనేం చెయ్యాలా అన్నా భర్త కూడా అలాగా ఉంటేనే భార్య కూడా అర్థం చేసుకుంటది. అమ్మ నా భర్త రాగానే నన్ను మంచిగా పలకరిస్తున్నాడు, అమ్మ బాగానే, అయ్యా టిఫిన్ చేసావా, అవి చేశాను ఆయన అడుగుతున్నాడు, మనం కూడా అడగాలి అని ఇంకా అనిపించిద్ది. కానీ రాగానే ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అట్ట అనకూడదు. ఇద్దరు సంపాదించుకున్నా, అమ్మ నువ్వు వచ్చావా, ఈ టైంకి వచ్చావా, నేను టైం, ఇద్దరం కలిసి వండుకొని తిని తిని, అయ్యా ఏం కూర వండుతాయా, ఈ కూర అనుకుందా అని ఇద్దరు చక్కగా అనుకొని, మన పిల్లలంటే పిల్లలకి చూసుకొని అన్ని చక్కగా పెట్టుకొని, పిల్లలకి అన్నం పెట్టి, అయ్యా నువ్వు కూడా అన్నం తిను, నలుగురు కూర్చొని చక్కగా చూసుకుంటా అంటే జీవితం చక్కగా వెళ్తది. చీటి మాటకి గొడవలు వేసుకున్నారంట బయట రోడ్డు మీద పరిగెడతా, ఇంకా అంతే గొడవలు. 10 మంది రోడ్డు మీద పరిగెట్టడం కాదు, పరిగెట్టడం కాదు, ఇంట్లో గొడవ అయితే ఇంట్లోనే చూసుకోండి, ఇంట్లోనే చూసుకోవాలి. రోడ్ల మీద పరిగెట్టే వాళ్ళు అంటే ఇంకా చీప్ గానే చండాలంగా ఉంటది. ఏంటమ్మా మీరు పెద్ద చూసిన పనుల గొడవ వేసుకుంటా ఉంటారు, అదే ఇంట్లో చూసుకోవచ్చు కదా, బయట ఎందుకని అంటారు 10 మంది అని 10 మాటలు కూడా అయితే ఇంకా గొడవలు పెరుగుతాయి తప్ప. మనం జనాలకి అలుసిస్తాం ఫ్రెండ్స్, ఉన్నమాట చెప్తున్నాగా, మనం అలుసుకోకూడదు. మీరు ఏంటంటే ఇంట్లోనే ఏమన్నా ఉంటే ఏమైనా పరిష్కారం మీ ఇంట్లోనే మీరిద్దరే, మీ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లోనే మాట్లాడుకోండి. ఇద్దరు మూడు పిల్లలు చక్కగా ఉంటే ఇంక బయట అక్కర్లేదండి, మనం చూసుకోవచ్చు. అయ్యా ఇట్లా జరిగిందా అంటే ఆయన చెప్పు, ఏమో ఇట్లా జరుగుతుందంటే సరే అయ్యా మన ఇద్దరు చూసుకుందాం, బయట ఎందుకు మళ్ళీ వాళ్ళకి గొడవలు అయితే మనకి గొడవలు అవుతాయి. ఇద్దరు మూడు పిల్లలు అన్నాక ఏదో ఒకటి వస్తే గొడవ మాత్రం ఇద్దరిద్దరు చూసుకోండి, బయటకు మాత్రం అస్సలు. ఫ్రెండ్స్ ఒక మాట చెప్తున్నాను, మీకు ఎన్నన్నా ఉండని, ఎన్నో ఉన్నాయి, కోపతాపలు ఎన్నో తగ్గించుకొని ముందు మటుకి భార్య మీద చెయ్యి చేసుకోకుండా ఉండండి. అర్థం చేసుకోండి. కొట్లాట వద్దు, నోటి మాటలతో మాట్లాడుకొని చదువుకొని మీరు ప్రశాంతంగా ఉంటే మీ పిల్లలు కూడా బాగుంటారు. మీ పిల్లల ముందు ఇలాంటి మాటలు కూడా మాట్లాడొద్దు. అర్థం చేసుకోండి. మీకు ఎందుకు చెప్తున్నాను, ఇది మీ ఒక్కళ్ళ జీవితం కాదు, మీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు రేపు లైఫ్ లో. నా తల్లిదండ్రులు ఇలా కొట్టుకుంటున్నారు నా ముందు అని చెప్తే ఆ పిల్లల జీవితాలకు కూడా ప్రభావం పడుతుంది. వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, మనం కూడా ఎంత అని చెప్పేసి వాళ్ళు కూడా అదే భ్రమలో ఉంటారు. అర్థం చేసుకోండి. సమాజం అంటే మనం గౌరవంగా బతకాలంటే భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఉండాలి, ఎదుటోడికి అవకాశం ఇవ్వకూడదు. మీ ఇంట్లో మీకు సమస్య ఉంటే మీ ఇంట్లోనే మాట్లాడుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? అది మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొట్లాటొద్దు, కొట్టుకోవద్దు. అమ్మ ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే, మగవాళ్ళు కొంచెం దురుసుగా ఉంటారు, అది అందరికీ తెలిసిందే. అయినా సరే అబ్బాయి మళ్ళీ చెప్తున్నాను, కొట్టుకోవడం అనేది ఉండకూడదు. భార్యని ప్రేమగా చూసుకోండి. మాట అనకపోతే నచ్చ చెప్పండి, మళ్ళీ నచ్చ చెప్పండి, మళ్ళీ నచ్చ చెప్పండి. ఎక్కడో సాట ఆమె మీతోనే చక్కగా ఏకీభవిస్తుంది. అర్థం చేసుకోండి. అంతేగాని చీటి మాటి గొడవలు పెట్టేసేసుకొని మీ జీవితాలు పాడు చేసుకొని మీరు అటు వీళ్ళు ఇటు వెళ్తే అది కుటుంబం కాదు, అది సంసారం కాదు. ఆడవాళ్ళని గౌరవించుకోండి, వాళ్ళని ప్రేమతో చూడండి. 10 ఇంతలు మీ దగ్గరికి కాకపోతే 100 ఇంతలు వచ్చేస్తారండి మీ దగ్గరికి. ఈ రోజు కాకపోతే రేపు. డబ్బుల దగ్గర గొడవలు వస్తాయి, అందరికీ వస్తాయి డబ్బులు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించుకుంటాయి, సెటిల్ అవుతాయి. ఈ రోజు చిన్న చిన్న అప్పులు ఉంటాయి, అన్ని పోతాయి, పెద్ద ఇదేం కాదు. అప్పుల గురించి కూడా మీరు గొడవలు ఆడుకోవద్దు. నువ్వే అప్పు చేసావు, నువ్వు కట్టుకో అనే మాటలు వద్దు ఇక్కడ ఫ్రెండ్స్. మరి ఇది మన సమాజంలో ఏంటంటే ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి మేము ఈరోజు ఈ కంటెంట్ మాకు మనసులోకి వచ్చింది, మేము అనుకున్నాం మాట్లాడాలని. నా భార్యకి చెప్తే సరే బాగానే ఉంది అయ్యా పాపం చెప్దాము అని అనుకున్నాము. మరి ఏం కూడా ఏకీభవించి ఆమె కూడా రంగంలో దిగి విషయం చెప్పింది. మీరు మాత్రం మీ కుటుంబాల్లో కొట్టుకోకుండా సరదాగా ఉండండి, సంతోషంగా పిల్లల్ని చూసుకుంటా మీరు ఉండాలండి. మైక్ పట్టుకుంటామండి, ఇంత మళ్ళీ చూసారా, ఇంక మైక్ పట్టుకోవాలి, వణుకుతుంది, ఇంక కెమెరా ఫీలింగ్ ఉందిలే అండి. సరే ఫ్రెండ్స్, అందరూ బాగుండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలని ఆగం చేసుకోవద్దు.
అర్థం చేసుకోండి. మరి మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు మా వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 అనగానే మొదలుపెట్టు. రెడీ 1 2 3. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ చాలా ఇద్దరం కలిసి. ఓకే రెడీ. హాయ్ ఫ్రెండ్స్. అది రన్నింగ్ లో నుంచి కట్ చేయబాకలే. రెడీ పెట్టు. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ పోయింది. ఒకేసారి అలా చేతికి మామూలు పెట్టుకొని ఇగో ఇగో అమ్మా నువ్వు 1 2 3 చెప్పు. ఇగో నేను 1 2 3 అంటాను, ఇద్దరు ఒకేసారి లేకండి. ఓకేనా? 1 2 3. హాయ్ ఫ్రెండ్స్. మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్.